హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికి. అందరికీ. మీరు చూస్తున్నది శివ శివ ఎస్ఎం ఎస్ఎంఎన్ అండ్ వ్లాగ్స్. వ్లాగ్స్. అందరైతే అడుగుతున్నారు. అమ్ములు వాళ్ళని స్కూల్‌కి పంపించరా? ఇంకా వేరే ఎవరైనా ఏదైనా పంపిస్తే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని మీతో పాటే ఉంచుకుంటారా? ఇట్లా అని కొన్ని కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా ఏం పని చేస్తున్నాడు అని ఎంత అడిగినా రిప్లై ఇయ్యట్లేరని అడుగుతున్నారు. కొంతమంది ఎక్కడున్నారని అడుగుతున్నారనమాట. ఆల్రెడీ మేము ఎక్కడున్నాం అనేది ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్‌లోనే ఫుల్ వీడియో అయితే తీసినాం. ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొక లాంగ్ వీడియోలో కూడా మంచి క్లారిటీగా అయితే అడ్రస్ చెప్తామన్నమాట. ఇంకా క్లారిటీగా అడ్రస్ కావాలి చెప్పండి అంటే మాత్రం తప్పకుండా మీకోసం అయితే లాంగ్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాం. ప్రతిదీ లాంగ్ వీడియో అనేది తీయాలా చెప్పొచ్చు కదా అడగంగానే అంటే కొన్ని కొన్ని షార్ట్ అయితే కొంచెం చెప్తాం. కానీ అడ్రస్ అంటే కొంచెం టైమే పడుతది చెప్పడానికి గాక కాబట్టి మేము పర్ఫెక్ట్ ఉంటేనేమో చెప్పగలుగుతాం. మేము వచ్చింది కొత్త కాబట్టి మాకు సరిగ్గా ఏం తెలుస్తలేదు ఇంకనైనా. అట్లా అని చెప్పి కొంచెం లాంగ్ వీడియో తీయవలసి వస్తది. అందరూ ఏది అడిగినా లాంగ్ వీడియో అంటారు, చెప్పరు. లాంగ్ వీడియో అంటారు, చెప్పరు అని అంటున్నారు. ఇంకా ఏ విషయం చెప్పాలన్నా కొంచెం మ్యాటర్ ఉంటది కాబట్టి మీరు అడిగే క్వశ్చన్‌కి కొంచెం మ్యాటర్ ఉంటది కాబట్టి లాంగ్ వీడియోనే తీయాలి తప్పదు. ఇంకా షార్ట్ వీడియోలో కూడా టైం సరిపోదన్నమాట. షార్ట్ వీడియో అంటే 1 మినిటే కాబట్టి ఇంక టైం సరిపోదని చెప్పేసి లాంగ్ వీడియో అయితే తీస్తాం. మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా. ఇంకా కొంతమందికి చూసే ఏమంటారు ఓపిక లేని వాళ్ళు అట్లా పెడుతుంటారన్నమాట కామెంట్స్. ఎట్లా అంటే చెప్పొచ్చుగా వెంటనే అని. కాకపోతే చెప్పేది మాకు తెలుస్తది. కొంచెం టైం పడుతది కాబట్టి లాంగ్ వీడియో తీస్తామన్నమాట ఎప్పుడైనా సరే. ఇంకా అమ్ములు వాళ్ళ గురించి అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి స్కూల్‌కి పంపియండి. ఇంతకుముందుకైతే పోయిన సంవత్సరం అంగన్‌బడి వేయరు ఇద్దరు అమ్ముళ్ళు. అయితే ఇప్పుడు పెద్దమ్ములు స్కూల్‌కెళ్తది. కానీ చిన్నమ్ములు ఏజ్ అయితే లేదనమాట. అంగన్వాడీ స్కూల్‌కెళ్ళే ఏజే ఉందనమాట. ఇంకా ఇద్దరిని స్కూల్‌కేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఇప్పటి నుంచి పిల్లల్ని చదివిపిస్తేనే వాళ్ళకు బ్రెయిన్ అనేది మంచిగా ఫాస్ట్‌గా పనిచేస్తదనమాట. అయితే మేము అమ్ములోళ్ళని ఎందుకు స్కూల్‌కి పంపించట్లేదంటే ఇంకా మేము వచ్చి ఇక్కడికి 1 మంత్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత క్లారిటీ అంటే మేము 1 మంత్ అయింది కదా! ఇక్కడికొచ్చి ఇంకా ఇక్కడ ఉండాలా? లేక పోవాలా? ఇంకిక్కడ ఎట్లా ఉంది? ఇంకా డబ్బుల విషయానికొస్తే ఎట్లుంటది చూద్దాము అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాం అన్నమాట. వీళ్ళని స్కూల్‌కేస్తేనే కదా! వాళ్ళకంటూ ఒక తెలివొస్తది. స్కూల్‌కేయాలనే ఉంది. ఏస్తాం తప్పకుండా గానీ ఇంక ఇక్కడనా, అక్కడనా అనేటట్టుగా ఉన్నామన్నమాట. తప్పకుండా అయితే స్కూల్‌కేస్తాం. ఇంకొక 1 మంత్ అంటే ఆలోపు ఇక్కడ ఏయడానికైతే ప్రయత్నిస్తున్నాం గానీ, ఇంకొక 1 మంత్ అయితే చూస్తాం అనుకుంటున్నాం. ఇంకా అక్కడికి ఒకవేళ 1 మంత్ తర్వాత అక్కడికెళ్తే మాత్రం అమ్ములోళ్ళు అక్కడనే డైలీగా స్కూల్‌కైతే వెళ్తారు. ఒకవేళ అక్కడికెళ్ళినా గూడా అక్కడ అమ్ములోళ్ళు స్కూల్‌కెళ్తే వీడియోస్ అయితే పెడుతూనే ఉంటామన్నమాట. ఇక్కడ ఉండి ఇక్కడ స్కూల్‌కి పోయినా ఇక్కడ గూడా ఈ వీడియోస్ ఒక్క వారం లోపట్లనైతే ఏదైంది ఆలోచించి పిల్లల్ని ఇక్కడ అమ్ములోళ్ళ ఎయాలనా, స్కూలు ఇంటి దగ్గర ఎయాలనా అనైతే ఆలోచిస్తాం. చాలా మందైతే కామెంట్లు పెట్టిర్రు. అసలు అమ్ములు వాళ్ళని స్కూల్‌కే పంపిస్తలేరు మీరు అనైతే పెట్టిర్రనమాట. ఇంకా అమ్ములోళ్ళైతే స్కూల్‌కు వెళ్ళే టైము ఇంకొక వారం రోజులైతే పడతది. కంపల్సరీ స్కూల్‌కి వెళ్తారు. అక్కడ, ఇక్కడ అనేది ఆలోచిస్తున్నాం అన్నమాట. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి అయితే ఇంకా స్కూల్‌కైతే ఏస్తాం తప్పకుండా. ఇంకా చాలామంది గూడా పిల్లల కోసం ఏదో పిల్లల మీద ప్రేమతోటి పంపియడం బట్టలు, స్నాక్స్ లేక ఇంకేదన్నా వాళ్ళకు ఆడుకోవడానికి బొమ్మలు ఇట్లా ఒక బ్రదర్ అయితే పంపిస్తుండు. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ వీడియోస్ చూసి కొంతమంది మంచి కామెంట్స్ పెట్టేటోళ్ళు మంచిగా పెడుతున్నారు. అన్నయ్యకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య పంపిస్తుర్రు అని చెప్పేసి అన్నయ్యకు పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఇంకా ఇక్కడికొచ్చి వాళ్ళు వీళ్ళు పంపిస్తే ఇక్కడ బ్రతకడానికి వచ్చిర్రు అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు. అంటున్నారు గానీ వాళ్ళ కామెంట్స్ అయితే మేము అస్సలు పట్టించుకోము.
మా మీద పట్టించుకోవద్దు అని ప్రేమతోటి వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఎంతమంది పంపించినా తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మా చిట్టి కోసం, పెద్దమ్మల కోసం, చిన్నమ్మల కోసం మేము ఎందుకు యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టిన కానించి ఆడపిల్లలు, పంపిస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసి వీళ్ళకు ఏ రకంగానన్నా ఒక రకంగా హెల్ప్ చేయాలి. ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ఇంకా ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళకు ఏ రకంగానన్నా హెల్ప్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అయితే నా బిడ్డల కోసం అయితే హెల్ప్ చేస్తుర్రు. ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కష్టం చేసుకోవచ్చు కదా. నాకు ఒక ఒక షార్ట్ వీడియో అన్నమాట అది. ఆ, అసలు ఆ కామెంట్కి నేను ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నా, నిజంగా చెప్తున్నా. అసలు అంత బ్యాడ్ కామెంట్ అన్నమాట. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది కానీ అంత పెద్ద కామెంట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒకవేళ నేనైతే అది స్క్రీన్ షాట్ కొట్టిన కానీ ఆ కామెంట్ల గురించి అయితే మేము పట్టించుకోము. ఎంతమంది ఏం పెట్టినా గానీ అస్సలు పట్టించుకోమన్నమాట అంత మేమైతే. పెద్ద కామెంట్ పెట్టిరు. నేనైతే మస్తు బాధపడ్డా. నేనే కాదు, మా ఆయన కూడా మస్తు బాధపడ్డాడు అనమాట. ఒకవేళ ఆ కామెంట్ ఉంటే మాత్రం పైన వస్తుంది చూడండి, లేకపోతే లేదు. కానీ అట్లాంటి కామెంట్స్ అయితే పెట్టొద్దు. చాలా మంది ఒక సిస్టరు చిట్టి కోసం, చిన్నమ్ముల కోసం, పెద్దమ్ముల కోసం 1 ఇయర్ చిట్టి పుట్టిన కానించి చిట్టి 1 ఇయర్ పుట్టినప్పటి నుంచి నుంచి పంపిస్తూనే ఉంటది. నెలకు 2 1 సార్లు, ఇయర్ 3 అవుతుంది. సార్లు. కనీసం నెలలో 2 సార్లన్నా పార్సల్ వస్తుంది. ఆ సిస్టర్ ఆర్డర్ పెట్టిన బట్టలు అయితే చిట్టికి, చిన్నమ్ములకు, పెద్దమ్ములకు వాళ్ళ మీద ప్రేమతోటి, పిల్లల మీద ప్రేమతోటి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయలేదు. వాళ్ళు పిల్లల మీద ప్రేమతోటి పెడుతున్నారు అంతే. పిల్లల కోసం పెడుతున్నారు అని చెప్పేసి మేము కూడా తీసుకుంటాం తప్పకుండా. ఎందుకంటే పిల్లల మీద ప్రేమతోటి పంపిస్తున్నారు కాబట్టి తీసుకుంటాం. వాళ్ళ కోరికని మనం కాదంటే అక్కడ వాళ్ళు బాధపడతారు. అట్లా అని చెప్పేసి అయితే కొంతమంది అట్లా అంటున్నారు అనమాట. కానీ అట్లా ఎవరు అనుకోవద్దు, ఆలోచించండి కొంచెం. మాకు ఆడపిల్లలు అని చెప్పేసి ఒక సిస్టర్ కాకపోతే ఒక సిస్టర్, ఒక బ్రదర్ కాకపోతే ఒక బ్రదర్, ఇట్లా నా పిల్లల కోసం అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళది ఎంత పెద్ద మనసు అంటే ఆ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చిండు అట్లా హెల్ప్ చేసే వాళ్ళకి. వాళ్ళు మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు తప్పకుండా. వాళ్ళదైతే చాలా అంటే చాలా పెద్ద మనసు. ఇంకా అమ్ములోళ్ళ స్కూల్ విషయానికి వస్తే ఈ వారం రోజుల్లో అయితే ట్రై చేస్తాం. లేదంటే ఇంటికన్నా, లేదంటే ఇక్కడ ఉండన్నా ఏదన్నా ఒక చోట ఉండైతే పిల్లలైతే స్కూల్‌కి పంపిస్తాం. ఇంకా ఇక్కడ కూడా మా మేమైతే ఇంగ్లీష్ మీడియం అయితే ఏమంటారు చదివే ఇంగ్లీష్ మీడియంలో చదివించలేమన్నమాట. వేసే అంత స్తోమత మాకైతే లేదు. మేమైతే గవర్నమెంట్ స్కూల్‌లోనే వేద్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్కే వేస్తాం. కానీ ఇంకా ఇన్ని రోజులు కూడా వేయడానికి ఇంకొక కారణం కూడా ఉందన్నమాట. అయితే పెద్దమ్ములు ఏజీ స్కూల్కి వెళ్ళే ఏజీ, కానీ చిన్నమ్ములు లేదనమాట. వీళ్ళు చిన్నమ్ములు ఒక సైడు, పెద్దమ్ములు ఒక సైడ్ అవుతుందో ఏమో. ఇంకా ఇద్దరిని ఒకటే స్కూల్లో వేసేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కొంచెం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే చిన్నమ్ములకి అయితే 4 years, ఇంకా పెద్దమ్ములకి అయితే 5 years. పెద్దమ్ములు స్కూల్కి వెళ్ళే ఏజ్ అనమాట. ఇద్దరు కలిసి ఒకటే స్కూల్కి వెళ్ళేటట్టు చూస్తున్నాం. ఇంకా ఈ వారం రోజులలో అయితే ఏదో ఒకటి అయితే డిసైడ్ అవుతుంది. ఇంకా అమ్ములు వాళ్ళ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ వెళ్తే వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడైతే ఇక్కడ, ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర. చిన్నమ్మలైతే అప్పుడు కూడా అమ్ములోళ్ళు అంగన్వాడికి పోయే వీడియో, వచ్చేటప్పుడు వీడియో ఇట్లా తీసి పెట్టినాం కదా. ఇంకా ఇక్కడ వెళ్ళినా ఇక్కడ వీడియోస్ వస్తాయి, అక్కడ వెళ్ళినా అక్కడ వీడియోస్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ అమ్ములోళ్ళు మాత్రం తప్పకుండా స్కూల్కి అయితే వెళ్తారు. మేమే చదువుకున్నాం, మా పిల్లలకు ఖచ్చితంగా చదివిపిస్తాం. ఏదన్నా ఏ స్కూల్ అయినా స్కూలే కదా. అందరు ఇంగ్లీష్ మీడియంలో చదివిపిస్తారు కానీ మేమైతే తెలుగు మీడియంలో చదివిపిస్తాం. తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉన్నది. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మొన్న అయితే ఇంటికి వెళ్ళి వచ్చినాం కదా, ఇంకా అక్కడైతే 2 రోజులు ఉన్నాం. మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం 1 week 10 days ఇట్లా అయితే కొంచెం అమ్ములు వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి అయితే కొంచెం టైం పడుతుంది. పిల్లల్ని చదివిపిస్తేనే వాళ్ళకంటూ ఒక ఆలోచన, వాళ్ళకంటూ ఒక తెలివి వస్తుంది అనమాట.
ఇంకా ఇప్పటికి పెద్దమ్మలు అయితే ఇన్ని రోజులు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళింది కదా, మంచిగా ఏబిసిడీలు 1 2 3లు పెద్దమ్మలు అయితే చెప్తుంది. ఇంకా కొంచెం కొంచెం అయితే ఉన్న తెలివి కానీ ఇంకా కూడా ABCD స్కూల్లో చెప్పుకుంటా. వేయడానికి ప్రయత్నిస్తున్నాం. పెద్దమ్మలకు మంచిగా చదువుకుంటే మాత్రం మంచిగా వస్తుంది చదువు. తప్పకుండా అయితే వేస్తాం. ఎవరు ఏ పార్సల్ వచ్చినా మేము తప్పకుండా వీడియో తీస్తాం. వీడియో తీయకుండా మాత్రం అస్సలు ఉండము. కొంతమంది ఇట్లా కామెంట్స్ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, తీయకండి వీడియోస్, ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని కూడా కింద కామెంట్ పెడుతురు. కానీ మేము చేసేదే యూట్యూబ్ నుంచి మేము కొంచెం పైకి వచ్చినాం కాబట్టి మేము తప్పకుండా మాకు ఎవ్వరు ఏ పార్సల్ పంపించినా, ఎవరు ఏం అనుకున్నా, ఎవరు ఏ బ్యాడ్ కామెంట్ పెట్టినా మేమైతే తప్పకుండా వీడియో అయితే తీస్తాం. ఎవ్వరు ఏది పంపించినా అది కూడా వాళ్ళు కూడా అమ్ముల కోసం, చిన్నమ్ముల కోసం, చిట్టి కోసం పంపిస్తారు కాబట్టి మేము కూడా కాదనలేమన్నమాట. ఇప్పటి వరకు పంపించిన చిట్టి ఉట్టి సంవత్సరం అవుతుంది. ఆ సిస్టర్ ఇంకా బట్టలు పంపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇక్కడ ఉన్నాం, అయినా సరే అమ్ములోళ్ళు అక్కడ లేకున్నా కానీ బట్టలు అయితే ఆర్డర్ పెట్టింది, అక్కడికి పోయినాయి అనమాట. ఇప్పుడు ఇంతసేపు వీడియోలో కనిపించినాయి కదా చిన్నమ్ములు పెద్దమ్ములకు బట్టలు, అవైతే ఆ సిస్టరే ఆర్డర్ పెట్టింది అనమాట. ఇంకా 1 year నుంచి సిస్టర్ అయితే ఆర్డర్ పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, చాలా పెద్ద మనసు నీదైతే. దేవుడు నీకు మంచి చేస్తాడు ఎప్పటికైనా ఎన్నిటికైనా. ఇంకా బ్రదర్ కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చిట్టి కోసం స్నాక్స్ అని చెప్పేసి నిన్న కూడా ఒక ఫోన్ అన్నమాట. అది ఒక సిస్టర్ ఒక బ్రదరే కాదు, చాలా మంది మాకైతే చాలా వస్తువులు పంపించారు అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాక మాత్రం ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఇద్దరే పంపిస్తారు అనమాట. ఇంతకుముందు కూడా చాలా మంది పంపించారు. ఇంకా చిట్టి అందరికైతే థ్యాంక్ ఆడుకోవడానికి యూ సో మచ్. ఫోన్ అన్నమాట. అందులో అన్ని పాటలు వస్తాయి. ఇంకా ఆ ఫోన్ ఇస్తే చిట్టి అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటుంది. ఇంకా చిట్టి కోసమే పంపిస్తున్నాను కూడా అన్నయ్య మెసేజ్ చేస్తున్నాడు అనమాట. అన్నయ్యకి అయితే థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మా చిట్టికి మస్తు చిట్టిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చిట్టి కోసం ప్రేమతోటి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పంపించిన వాళ్ళే కాదు, ఇంకా మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా మంది పంపించినారు. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీకు ఇంత పెద్ద మనసు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అట్లనే ఇంకా అమ్ములోళ్ళు స్కూల్కి వెళ్ళేది కూడా వీడియోస్ వస్తాయి. ఇంక ఇక్కడ వేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడనే వేసినామని, ఒకవేళ వేస్తే ఇక్కడనే లాంగ్ వీడియో కూడా తీస్తాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి, తప్పకుండా కామెంట్ చేస్తాం, వీడియో చేస్తాం. ఇంకా అడ్రస్ ఇంకా అర్థం కాలేదు, అలాగే నేను ఏం పని చేస్తున్నాను కూడా అడుగుతున్నారు కొంతమంది. ఇంకా అది కూడా ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్దామని ట్రై చేస్తున్నా. ఒకవేళ నేను ఇక్కడ ఉండి చేసుకున్నా అనుకో మీకు చెప్పినా మంచిగా ఉంటది. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిన అనుకో ఏం లాభం అన్నట్టు ఆలోచించి ఇన్ని రోజులు చెప్పలేదు. ఏమనుకోకండి. చాలా మంది అయితే కొంతమంది నేను చేసే పని అయితే చూస్తూనే ఉన్నారు. ఓకేనా మరి? అయితే అమ్ములోళ్ళు ఇక్కడనే ఉండి ఇక్కడనే స్కూల్కి వెళ్ళినారంటే తప్పకుండా మా ఆయన ఏం పని చేస్తుండ అని చెప్పేసి అది కూడా వీడియో తీస్తాం. ఇక్కడ అమ్ములోళ్ళు స్కూల్కి వెళ్తే మాత్రం ఆ విషయం కూడా చెప్పేస్తాం. ఇంకా అడ్రస్ కొంతమందికి చెప్పండి ఎక్కడ 60 గజాలు అది ఇది చాలా మంది పెడుతున్నారు. కావాలి కొంతమంది కలుస్తాం ఎక్కడ చెప్పండి అని కూడా చాలా కూడా ఒక మంది సిస్టర్ అయితే మా ఇంటి దానికి వచ్చిందన్నమాట. ఇంటికి వచ్చిపోయింది. కానీ వీడియో అయితే తీయలేదు. ఇంకో సిస్టర్ కూడా ఇద్దరు వచ్చిపోయారు అనమాట. మీకు మేము ఉండే అడ్రస్ అర్థం కాకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా మా చిన్నమ్మతో అయితే వీడియో తీస్తాం. అంటే మాకు కూడా సరిగా అర్థం అవుతలేదు. ఇప్పుడు ప్రెసెంట్ రోడ్ మీద పోతేనే మళ్ళా ఇంటికి రావాలంటే కొంచెం ఒక 2 నిమిషాలు ఇట్లా ఆలోచించి అర్థం చేసుకొని వస్తున్నాం అనమాట. ఇంకా అత్తమ్మ తోటి వీడియో అయితే తీపిస్తాం తప్పకుండా అడ్రస్ గురించి అయితే. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. ఏ చిన్న విషయమైనా లాంగ్ వీడియో అని మాత్రం అనకండి. ఎందుకంటే చెప్పే దాంట్లో కొంచెం మ్యాటర్ ఉంటుంది కాబట్టి లాంగ్ వీడియో తీయవలసి వస్తుంది. కొంచెం ఎవరు ఏమి అనుకోవద్దు. అందరికీ అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నిత్యశ్రీ అండ్ మంజు లాక్స్, మహేశ్వరి అగ్రికల్చర్, వంశీ వంశీ భూమిక భూమిక బ్లాగ్స్. బ్లాగ్స్ మా ఛానల్స్ అయితే ఇవన్నీ ఇవి మా అన్నమాట. ఛానల్స్ అన్నమాట. ఓకేనా మరి? బాయ్ మరి. అర్థమైందని అనుకుంటున్నా. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మీరు పెట్టిన బ్యాడ్ కామెంట్స్ కూడా అస్సలు పట్టించుకోండి. పట్టించుకోవద్దని కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నిజానికైతే పట్టించుకోవట్లేము కానీ ఒక్క కామెంటే చాలా బాధ పెట్టింది. ఒకవేళ అది ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద ఇస్తాం అన్నమాట. చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. బాయ్ మరి.